ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: రాష్ట్ర సొంత ఆదాయ లక్ష్యం 1,37,412 కోట్ల రూపాయలను 100% ఆర్జించేలా అన్ని శాఖలు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుపతి కాట్పాడి మధ్య రైల్వే లైన్ డబ్లింగ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రభుత్వం తాగునీటి సమస్యను పరిష్కరిస్తుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నామని హోంమంత్రి వంగులపూడి అనిత తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు: రాష్ట్ర సొంత ఆదాయ వనరులు పెరిగితేనే అసలైన వృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు అమరావతిలోని సచివాలయంలో ఆదాయార్జన శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల కోసం సొంతంగా ఆదాయం పెంచుకునేందుకు పన్నుల వసూళ్లు పెరిగేలా శాఖలన్నీ పనిచేయాలని అధికారులను ఆదేశించారు. మరిన్ని ఆదాయ మార్గాలను అన్వేషించడంతో పాటు ఆదాయం తక్కువగా నమోదవుతున్న శాఖలలో కారణాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. పన్నుల చెల్లింపుల దగ్గర నుంచి రసీదులు, నోటీసులు జారీ ప్రక్రియ అంతా ఆన్లైన్లో జరగాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రాష్ట్ర సొంత ఆదాయ లక్ష్యం 1,37,412 కోట్ల రూపాయలను 100% ఆర్జించేలా అన్ని శాఖలు కృషి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. తిరుపతి కాట్పాడి మధ్య ఉన్న సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ను డబ్లింగ్ చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, తిరుపతి జిల్లాలు, తమిళనాడులోని వెల్లూరు జిల్లా ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం పొందుతాయని చెప్పారు. తిరుపతి, పాకాల, కాట్పాడి మధ్య 104 కిలోమీటర్ల మేర 1,332 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ డబ్లింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ, ये रेलवे के नेटवर्क में बड़ी एफिशिएंसी लाता है। तो ये प्रोजेक्ट आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया। तिरुपति से काटपाड़ी की डबलिंग 1332 करोड़ रुपीस का प्रोजेक्ट है। ये आप इस एरिया में देखेंगे बहुत सारा एग्रीकल्चर प्रोडक्ट है, कई सारे सीमेंट प्लांट्स हैं, कई सारे पावर जनरेशन से रिलेटेड एक्टिविटीज है यहाँ पर, और मोस्ट इम्पोर्टेंट तिरुपति बालाजी और कालाहस्ती भगवान शिव का मंदिर और चंद्रगिरी फोर्ट, फिर वेल्लूर और तिरुपति दोनों मेडिकल और एजुकेशन के बड़े हब बने। इन सब का बेनिफिट मिलेगा। 2 डिस्ट्रिक्ट आंध्रा की चित्तूर और तिरुपति और तमिलनाडु में वेल्लूर, इन 3 डिस्ट्रिक्ट को डायरेक्ट इस प्रोजेक्ट का बेनिफिट मिलेगा. ఇదిలా ఉండగా తిరుపతి కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు హర్షం వ్యక్తం చేస్తూ, చిత్తూరు అభివృద్ధికి ఇది ఒక కీలక అడుగు అని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా మాట్లాడినా, సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టినా వారిపై తగు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి వంగులపూడి అనిత హెచ్చరించారు. విశాఖపట్నంలో ఈరోజు మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రాప్తాడు పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందన్నారు. రాప్తాడు నియోజకవర్గానికి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 1,100 మంది పోలీసులతో రక్షణ ఇచ్చామని వివరణ ఇచ్చారు. అనంతరం శ్రీకాకుళం వెళ్లిన హోంమంత్రి ఎస్పీ కార్యాలయంలో విశాఖపట్నం పోలీస్ రేంజ్ పరిధిలో ఉన్న విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను త్వరలో ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు చేపడతామని, పోస్టింగ్ అనంతరం సైబర్ క్రైమ్ నియంత్రణపై వారికి శిక్షణ ఇస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రభుత్వం తాగునీటి సమస్యను పరిష్కరిస్తుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా లక్ష్మణేశ్వరం గ్రామంలో జల్ జీవన్ మిషన్ కింద 2,06,30,000 రూపాయలతో ఏర్పాటు చేసిన తాగునీటి ప్రాజెక్టుని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నరసాపురం మండలం సముద్ర తీర ప్రాంతంలోని 9 గ్రామాల ప్రజలకు జల్ జీవన్ మిషన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నామని తెలిపారు. 2019 సంవత్సరంలో ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ 2025తో పూర్తి కానుందని, అయితే గత ప్రభుత్వం ఈ నిధులను వినియోగించుకోకపోవడంతో ఈ పథకాన్ని 2028 వరకు పొడిగించామని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వెల్లడిస్తూ,
దాదాపు 9 గ్రామాలకు 24 హ్యాబిటేషన్స్ కి రక్షిత మంచినీటి సరఫరా చేసేటువంటి విధానం. ఈ జల జీవన్ మిషన్ పథకం ద్వారా అయితే మోడీ గారు మొన్న బడ్జెట్ లో జల్ జీవన్ మిషన్ నిధులు పెద్ద ఎత్తున 28వ సంవత్సరం వరకు జల్ జీవన్ మిషన్ యొక్క పరిమితిని పెంచడం జరిగింది. అభివృద్ధి పనులు సర్వాంగంగా ముందుకెళ్తున్నాయి. పాడైపోయిన రోడ్లని పునరుద్ధరించడం, చక్కగా మంచినీటి సౌకర్యం కల్పించడం, అనేక రకాలైనటువంటి సబ్సిడీ కార్యక్రమాలను కొనసాగించడం, కొత్త పథకాలు ప్రవేశపెట్టడం ఇవాళ దేశంలో రాష్ట్రంలో జరుగుతాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కార్డు ద్వారా దేశంలోని ఏ నెట్వర్క్ ఆసుపత్రిలోనైనా వైద్య సేవలు పొందే అవకాశం ఉందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కోఆర్డినేటర్ డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు. ఈరోజు నెల్లూరులో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఈ కార్డు పొందేందుకు అర్హులని తెలిపారు. కార్డు పొందిన వారి కుటుంబ సభ్యులు కూడా 5 లక్షల రూపాయల వరకు వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో ఇప్పటికే 1064 మంది ఈ కార్డు కోసం పేర్లను నమోదు చేసుకున్నారని, మిగిలిన వారు కూడా ఈ కార్డు తీసుకోవాలని ఆయన కోరారు. నవోదయం 2.0 ద్వారా సారా రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మారుస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తిరుపతిలో ఈరోజు జరిగిన ఎక్సైజ్ శాఖ అధికారుల రాష్ట్ర స్థాయి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 6 రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం పాలసీని అధ్యయనం చేసి నూతన పాలసీకి శ్రీకారం చుట్టామన్నారు. అత్యంత పారదర్శకంగా డిప్ నిర్వహించి మద్యం షాపుల్ని కేటాయించామని చెప్పారు. పారదర్శక లైసెన్స్ కేటాయింపు కారణంగా సుమారు 90,000 దరఖాస్తులు రాగా వాటి నుండి 1800 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని మంత్రి వెల్లడిస్తూ, ఈ రాష్ట్రంలో మద్యం విధానాన్ని చాలా స్పష్టంగా ఎక్కడా కూడా ప్రజలకి అసౌకర్యం కల్పించకుండా ఎన్ఫోర్స్మెంట్ కూడా నిర్వహిస్తూ ఇలిసిట్ లిక్కర్ అనేది లేకుండా, నాటుసార్ అనేది లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయానికి ఒక మంచి పాలసీతో నిర్వహించడం జరిగింది. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, ప్రజలకి సంపూర్ణమైనటువంటి అన్ని రకాలైనటువంటి బ్రాండ్స్ అందుబాటులో తీసుకొచ్చాం, క్వాలిటీ లిక్కర్ తీసుకురాగలిగాం. ఈ రోజు మరి మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ అన్ని వచ్చినాయి. దాదాపు దగ్గర 300 బ్రాండ్స్ ఇవాళ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా కరాసవలస గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం కేజీబీవీని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేజీబీవీ నిర్వహణ, ఆహారం, పరిసరాల పరిశుభ్రత, బాలికల భద్రతా అంశాలను మంత్రి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థినుల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. విద్యార్థులు జాతీయ స్థాయిలో పోటీ పడేలా విద్యా ప్రమాణాలు ఉండాలన్నారు. ప్రస్తుత వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఆయన అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఎంపీ పాత్రికేయులతో మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఒంగోలు పశ్చిమ ప్రాంతంలో నివసించే వారికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. రాబోయే వేసవి కాలంలో ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా గ్రామాల్లో వాటర్ ట్యాంకర్స్ తో అవన్నీ కూడా వాటర్ ట్రాన్స్పోర్ట్ చేయడం, పశువులకు కూడా నీరు ఇచ్చేదానికి వాటర్ ట్యాంకర్స్ ఎన్ని కావాలనేది కూడా తయారు చేయడం కూడా జరుగుతున్నాయి. ఉపాధి హామీ పథకం కింద ఇంకా ఎక్కువ మంది పనిచేస్తే ఈ ప్రాంతంలో కూడా మనం ఈ మెటీరియల్ కాంపోనెంట్ అనేది కూడా వచ్చి మనం అన్ని కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోడ్ల నిర్మాణం అయినా కూడా చేసుకునేదానికి కూడా ఎంతో వీలవుతుంది. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ అనే దాన్ని ముఖ్యంగా కూడా దాన్ని అక్కడక్కడ ఉన్న ఇబ్బందులు అనేది కూడా ఈ రోజు అమృత్ 2O స్కీమ్ కింద చర్చించడం కూడా జరిగింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతం మీదుగా కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రాష్ట్రంలో రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర సొంత ఆదాయ లక్ష్యం 1,37,412 కోట్ల రూపాయలను 100% ఆర్జించేలా అన్ని శాఖలు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుపతి కాట్పాడి మధ్య రైల్వే లైన్ డబ్లింగ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రభుత్వం తాగునీటి సమస్యను పరిష్కరిస్తుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. 8 గంటల 30 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.